ఎవరో నడిపింది ఎవరు ఈ బండి? ఈ బండి నడిపింది ఎవరు? నువ్వా? లైసెన్స్ ఉందా నీకు? లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు. నీ స్పీడు చూసి నేను వచ్చాను అక్కడ నుంచి. స్లోగా వచ్చావా? అంటే బైపాస్ కాడ స్లోగా వచ్చావా? స్పీడ్గానే వచ్చా సార్. అది నిజం మాట్లాడాలా? ఎందుకు? నష్టం జరిగితే ఎవరికి జరుగుద్ది? నీకు కాదు. నీ మీద ఆశలు పెట్టుకుని ఇంట్లో అమ్మ నాన్న చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు. నీకేముంది, నువ్వు పోతావు, ఉన్నవాళ్ళు బాధపడతారు. ఇక్కడ నీ స్పీడ్ చూసి ఫోన్ చేసి ఆపిచ్చారు నీ బండిని. స్పీడ్గా వచ్చారా? ఆ టర్నింగ్లు ఎలా తిప్పుతున్నావు నువ్వు? ఆ ఫ్రంట్ టర్నింగ్లో పుల్లూరు దగ్గర, పుల్లూరు దాటిన తర్వాత అదే ఇక్కడ ఆ ముందు టర్నింగ్లో స్కిడ్ అయితే అక్కడ మామూలుగా లారీ పక్క నుంచి వెళ్ళాం సార్. స్పీడ్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఒక హెల్మెట్ ఉండదు. బండి ఎవరిది? ఎవరి పేరు మీద ఉంది? ఇలాంటి బైకే కొన్నారా మీ డాడీ? ఏం చేస్తారు మీ డాడీ? ఈ బండి నీకెందుకు? ఇంత పవర్ బైక్ ఎందుకు నీకు? ఈ బండి ఉంటే బాగుపడతావు, నువ్వు బాగా చదువుతావు, మార్కులు బాగా వస్తాయి. పోనీ మార్కులు కాదు, నువ్వు పోతావు, నువ్వు ప్రాణాలు పోతాయి నీకు. నేను నమ్ముకున్న తల్లిదండ్రులేమో అంత ఓవర్ స్పీడ్ వచ్చారు మీరు. ఆ బండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే, బండి నెంబర్ ఉంది అసలు దీనికి వెనకాల? నెంబర్ ప్లేట్ కూడా లేదు. నువ్వేమన్నా గుద్దెళ్ళినా కానీ దిక్కు దివానం లేదు. పేరెంట్స్ వచ్చిన తర్వాత పంపిద్దాం. అబ్బాయి ఇంకో అబ్బాయిని ఎక్కించుకుని, ఇద్దరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండికి నెంబర్ లేదు, హై స్పీడ్లో ఓవర్ స్పీడ్ చేసుకుంటూ టర్నింగ్ కొట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఆ కుర్రోడు ఇంటర్మీడియట్ అయింది, మొన్న పరీక్షలు రాశాడు, రిజల్ట్ వస్తుంది కదా అని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో జరగరాంది ఏదైనా జరిగితే అతని మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏం కావాలా? బయటికి వెళ్ళిన కొడుకు, నా కొడుకు ఇంటికి వస్తాడు, అడిగి చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటుంది తల్లి అక్కడ. మరి మనం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులకు మీరు కూడా మనం మంచి అంత పెద్ద పెద్ద బైకులు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సీట్లు అయిన తర్వాత కొనుక్కుంటారు. ఇవ్వద్దు, ఇవ్వకూడదంటే డ్రగ్స్ అడుగుతా, డ్రగ్స్ ఇస్తావా? అడిగారు కదా అని మళ్ళీ అప్పుడు చేయొద్దు. చేతికి అందొచ్చిన కొడుకు, చేతికి అందొచ్చిన పిల్లలు రోడ్లు పాలవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లల్ని మనం కళ్ళల్లో పెట్టుకుని మనం పెంచుకుంటూ ఉంటాం. ఇలాంటివి జరుగుతూ ఉంటే